స్కూల్ ప్రైవేట్ స్కూల్ తిరుగుతా. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ స్కూల్లో అయితే బుక్కులు అమ్ముతారో, ఏ స్కూల్లో అయితే స్కూల్ బ్యాగులు అమ్ముతారో, ఏ స్కూల్లో అయితే స్కూల్ డ్రెస్సులు అమ్ముతారో, ఏ స్కూల్లో అయితే పెన్నులు అమ్ముతారో, ఏ స్కూల్లో అయితే జామెట్రీ బాక్సులు అమ్ముతారో, ఆ స్కూళ్ళ గురించి ఈరోజు అధికారుల దృష్టి తీసుకోతా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ ఇస్తా. జనాలను దోసుకుని ఆపేయాలి. చేసిన కష్టమంతా శాలరీలు అంతా ఈరోజు ఫీజులకు, బుక్కులకు, పెన్నులకే అయిపోతే ఆడు బతికేది ఎట్లా? ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్ళ దందా నడుస్తుంది. ఒక్క స్కూల్లో ఒక 1000 మంది ఉంటే, ఒక్క మనిషి 1000 రూపాయల బుక్కులు కొంటే, 1000 రూపాయల స్కూల్ డ్రెస్ బుక్కులు అన్నీ కలిపి 1000 రూపాయలు అయినా కానీ ఈరోజు 10 లక్షలు అవుతుంది బిజినెస్. ఒక మనిషి 1000 రూపాయలు కొంటే 10 లక్షలు అవుతుంది బిజినెస్. ఇట్లా సాగుతుంది ప్రైవేట్ స్కూల్లో దందా. ప్రతి ఒక్క స్కూల్ గురించి తిరుగుతా, ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ తిరుగుతా, ప్రతి ఒక్క దగ్గర తిరుగుతా. ఖచ్చితంగా ఏదైనా స్కూల్లో బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు ఈరోజు, లేకపోతే స్కూల్ డ్రెస్సులని, టైలని ఈరోజు స్కూళ్ళల్లో అమ్మితే మాత్రం ఆ స్కూల్ గురించి అధికారుల దృష్టి తీసుకోపోతా. అధికారులు పట్టించుకోకపోతే ఇదే ఛానల్లో దాన్ని న్యూస్ టెలికాస్ట్ చేస్తా. పలానా అధికారి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేడు పలానా స్కూల్ గురించి అని. ఏం పని లేదు, ఇదే పనిగా ప్రైవేట్ స్కూల్లో దందాని ఆపాలి, పేదలను బతికించాలి.